హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ బ్లెస్ మీ. నేను నా 10th క్లాస్ నుంచి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేంత వరకు ఏ రోజు 3 లేసి చదవలేదు. బట్ ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్ చేయాలని 3 లేసి రెడీ అయ్యి వెళ్తున్నాను. సో ఫైనలీ లెట్స్ గో. మన ఎఫ్షెడ్ బండికి ఫుల్ ట్యాగ్ కొట్టించి ఎగ్జాక్ట్లీ 4 o'clock అయితే స్టార్ట్ అయిపోయాం. 75 kilometers చూపిస్తుంది మా పీజీ నుండి. మనమైతే ఎలా అయినా సరే అక్కడికి 5:30 లోపల రీచ్ అయిపోవాలి, లేదంటే సన్ రైజ్ వ్యూ పాయింట్ మిస్ అయిపోతాం. దెయ్యాలు తిరిగే టైంలో కూడా బెంగళూరులో మనుషులు తిరుగుతారు, లేకపోతే ఏంటండి 4కి ఇంత ట్రాఫిక్కా? కార్లో అయితే అస్సలు ప్లాన్ చేయకండి. చూశారు కదా ఎంత క్యూ ఉందో. ఇక్కడ ఫస్ట్ గేట్ అయితే 5:30కి ఓపెన్ అయితే చేసేస్తారనమాట. మనం ఆ లోపల ఎక్కడికైతే రీచ్ అయిపోవాలి. రోడ్ అయితే మస్తుగుంది. ఫొటోస్ అయితే ఇక్కడ ధూమ్ ధామ్గా తీసుకోవచ్చు. ఘాట్ పైకి వెళ్ళే కొంది వ్యూ అయితే సూపర్ ఉంటుంది అసలు. నిజంగా ఈ వ్యూని భలే ఎంజాయ్ చేస్తారు అందరూ. కానీ మనం తెలుసుగా వ్లాగరు, ఇదే మనం ఇంకా అటు లొకేషన్ మిస్ అయిపోతుంది, ఇటు లొకేషన్ మిస్ అయిపోతుంది, వీడియో తీసుకోవాలి, ఇదే మన పని. ఇంకా ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడైతే వర్షం వచ్చింగ్, చలిపెట్టింగ్, వణికింగ్. అయ్యో, టికెట్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. మనకు 140 అయితే ఛార్జ్ చేశారు. 2 bikes 4 members-కి. క్యాష్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి ఫ్రెండ్స్. ఫోన్పే, గూగుల్ పే అస్సలు వర్క్ అవ్వట్లేదు, నెట్వర్కే లేదనమాట. ఇక్కడైతే టికెట్ అయితే చెక్ చేస్తున్నారు మనకు. అండ్ నెక్స్ట్ బ్యాగ్ కూడా చెక్ చేస్తున్నారు. సో జాగ్రత్త, ఏం ప్లాన్ చేయకండి. యూట్యూబర్ అన్నా నా దగ్గర ఏం లేవు. భయంకరంగా చలేస్తుంది ఫ్రెండ్స్. మీరు వచ్చేటప్పుడు అయితే బెడ్షీట్ తెచ్చుకోండి తప్పకుండా. అట్లా వచ్చుంటాం గుర్రను. ఈ చలిలో వేడిగా కాఫీ తాదామనేసి మనమైతే బాబాయ్కి 4 కాఫీ ఆర్డర్ చేపేసాం. అమ్మ ఎలా ఉన్నాయి అన్న? ఎలా ఉన్నాయి కాఫీ? ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ మేము కాఫీ ఆర్డర్ చేసాం, బట్ వాళ్ళైతే వేడి నీళ్ళల్లో ఏదో వేసి ఇచ్చారు. వేడి నీళ్ళు దాకా కాఫీ దాకా కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది. సో ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసాం. అన్న, ఈ రోజు నుంచి ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ మానేద్దాం అనుకుంటున్నా. ఏం మానేస్తే బాగుంటుందంటావు? సూర్యుడైనా సాయంత్రం అయితే అస్తమిస్తాడు, కానీ ఈయన మాత్రం తెల్లార్లు వీడియో కాల్ మాట్లాడుతూనే ఉంటాడు. బ్రో, నా 6th సెన్స్ చెప్తుంది వ్యూ పాయింట్ గిటే వెళ్ళాలి బ్రో. నీకు కామన్ సెన్సే లేదు, వేరే 6th సెన్స్ కన్నా. రైట్, పోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ వ్యూ అయితే అద్దరిపోయింది. మొత్తం మంచే. ఇక్కడికి మంచు రోజు వచ్చినా కానీ తట్టుకోలేడు, అంత మంచు ఉంది ఇక్కడ. వర్తు ఎంజాయ్ పండుగ. చెప్పాకేం లేదు, ఇంకా చూస్తూ ఉండిపోవడమే. మేమైతే భలే ఎంజాయ్ చేసాము. ఇవన్నీ మెమరీస్ అన్నమాట, మాకు ఎప్పటికి గుర్తుండిపోతాయి. ప్రెజెంట్ ఇక్కడైతే RRR Part 2 షూటింగ్ జరుగుతుంది. డైరెక్టర్ హరీష్ అన్న, హీరో సాయి అన్న.
మీకు కొలీగ్స్తో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. ఫస్ట్ మన చెడ్డి దోస్తుగాలతో ఏమన్నా ప్లాన్ చేసామనుకోండి, అది అస్సలు జరగదు. రాసి పెట్టుకోండి. నేను, సంతోష్, సాయి, దేవిగాడు తిరుమలకి వెళ్దామని ప్లాన్ చేసాం. అది బిస్కెట్ అయింది. తర్వాత తిరుపతి బ్లూ ల్యాండ్కి వెళ్దామనేసి ప్లాన్ చేసాం. అది బిస్కెట్ అయింది. తర్వాత పాండిచ్చేరికి వెళ్దామని ప్లాన్ చేసాం. అదైతే అసలు క్రీమ్ బిస్కెట్ అయింది. మన దోస్తుగాళ్ళు నమ్ముకుంటే దుబాయ్ స్టేషన్ నమ్ముకున్నట్టే, ఉన్నదే అమ్ముకోవాల్సిందే. అదే కొలీగ్స్ అనుకోండి, నిన్న ప్లాన్ చేసాం, ఈరోజు ల్యాండ్ అయిపోయాం. ఏంటి అన్న ఇంత మెల్లగా వెళ్తున్నాడు? అన్న సాయంత్రానికి వెళ్ళిపోతాం ఏషియా ఫౌండేషన్కి. ఇక్కడ వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, కర్ణాటకలో సిమెంట్ ఉండదు. ఈ స్టోన్స్నే సిమెంట్ పౌడర్గా వాడుకుంటారు. ఈ ఈషా ఫౌండేషన్ కట్టించింది మన సద్గురునే. నంది హిల్స్ నుంచి ఈషా ఫౌండేషన్కి జస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చేయచ్చు. 18 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే. మేము మార్నింగ్ రావడం వల్ల లైట్ షో అయితే చూడలేకపోయాము. లైట్ షో అయితే ఈవినింగ్ 7 PM టు మార్నింగ్ 7 AM అయితే ఉంటుంది డైలీ, ఇంక్లూడింగ్ వీకెండ్స్. ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. దేవుడికి బాయ్. ఈరోజు వ్లాగ్ అయిపోయింది, వీక్ ఆఫ్ అయిపోయింది. అది యోగి శివుడి టెంపుల్కి వచ్చినాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. బాయ్.